అనామిక చాప్టర్ 5 యష్నా అని అన్నాడు యశ్వంత్. అనామిక చిన్నగా నవ్వుతూ, తను నిన్ను చాలా ప్రేమిస్తున్నట్లుంది అని అడిగింది. చాలా, నేను కూడా ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తున్నాను అని అన్నాడు యశ్వంత్. అంతగా ప్రేమిస్తే ఎలా మోసం చేశావు అని అడిగింది అనామిక. మా మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చింది. అపార్థం వల్ల నేను నా ప్రేమకు దూరమయ్యాను అని అన్నాడు యశ్వంత్. ఎలాంటి అపార్థం అని అడిగింది అనామిక. యశ్వంత్ తన గతం గురించి మాట్లాడుతూ, 2 ఏళ్ల క్రితం యశ్వంత్ ముంబైలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మంచి పొజిషన్లో, మంచి జీతంతో తన జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాడు. అతని చుట్టూ నమ్మకమైన స్నేహితులు మరియు అతని కుటుంబం యొక్క ప్రేమతో జీవితంలో సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు యశ్వంత్ తన పని ముగించుకుని ఆఫీసు నుండి వస్తుండగా ఒక అమ్మాయి వచ్చి అతని ఎదురుగా నిలబడింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ తప్పుకొని యశ్వంత్ తన కారు వైపు కదిలాడు. యశ్వంత్ ఆగు అని అంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నోటి నుండి అతని పేరు విని అతను ఆ అమ్మాయి వైపు తిరిగాడు. ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె అతని దగ్గరకు వచ్చి, నీకు నేను తెలియకపోవచ్చు, కానీ నాకు నువ్వు ఎవరో తెలుసు. నువ్వు మా నాన్నగారి ఆఫీసులో పని చేస్తున్నావు. నీ పేరు యశ్వంత్, మీ నాన్న పేరు రాజ్ కుమార్ అని అంది. ఓ, అయితే మీరు విమల్ సర్ కూతురా? గుడ్ ఈవెనింగ్ మేడం అని వినయంగా అన్నాడు యశ్వంత్. నువ్వు అంత ఫార్మల్గా ఉండనవసరం లేదు. మా నాన్న నీ గురించి చాలా చెబుతారు, అయిన నీ పనిని చాలా మెచ్చుకుంటారు. నువ్వు పని చేయడం నేను కూడా చూశాను అని అంది ఆ అమ్మాయి. నా పనిని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు అని మళ్లీ వినయంగానే అన్నాడు యశ్వంత్. నువ్వు చూడడానికి బాగానే కనిపిస్తున్నావు. నీకు గర్ల్ఫ్రెండ్ లేదా? నువ్వు ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారా అని అడిగింది ఆ అమ్మాయి. ఇదంతా ఎందుకు అడుగుతున్నారు అని అయోమయంగా అడిగాడు యశ్వంత్. ఎందుకంటే నేను నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను అని ధైర్యంగా అంది ఆ అమ్మాయి. ఏంటి, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు యశ్వంత్. ప్రపోజ్ అంటే నీకు తెలియదా? అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడు, నేను చాలా అందంగా ఉన్నాను. మా నాన్న దగ్గర కూడా చాలా డబ్బు ఉంది. నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే ఈ డబ్బు, ఈ కంపెనీ మొత్తం నీదే అవచ్చు. ఒక్కసారి ఆలోచించు అని పొగరుగా అంది ఆ అమ్మాయి. మేడం అని యశ్వంత్ ఇంకేదైనా మాట్లాడకముందే, నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచించడానికి కొంత సమయం ఇస్తున్నా, నేను నీ సమాధానం కోసం వేచి ఉంటాను అని అంటూ ఆమె వెళ్లడానికి వెనక్కి తిరిగింది. కాని మళ్ళీ యశ్వంత్ దగ్గరకు వచ్చి, నేను కొన్ని రోజులు మనాలికి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత నిన్ను ఇదే ప్రశ్న మళ్ళీ అడుగుతాను. నువ్వు అవును అని చెప్పాలి, ఎందుకంటే నాకు నో వినే అలవాటు లేదు అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యశ్వంత్కి ఏమీ అర్థం కాలేదు. ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళాక ఊపిరి పీల్చుకుని తన ఇంటి వైపు కదిలాడు. ఇంటికి చేరుకునే సరికి వాళ్ల అమ్మ అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. రా యశ్వంత్, వచ్చావా? ఈ రోజంతా ఎలా గడిచింది అని యశ్వంత్ రాగానే అడిగింది కోమల్. యశ్వంత్ వెళ్లి తన తల్లి ఒడిలో తల పెట్టి పడుకొని, చాలా పని ఉండే అమ్మా అని అన్నాడు. నేను నీకు టీ పెడతాను అని అంది కోమల్. అమ్మా, కొంచెం సేపు ఇలాగే ఉండు, టీ తర్వాత అని అన్నాడు యశ్వంత్. ఇంత పెద్దవాడివి అయ్యావు, ఇంత మంచి జాబ్ చేస్తున్నావు, అయినా ఇప్పటికీ తల్లి చాటు బిడ్డలానే ఉంటావు అని అన్నారు రాజ్ కుమార్ గారు. ఎందుకు అండి, ఇందులో నష్టం ఏమిటి? నా కొడుకు మీద మీకు ఎందుకు అంత అసూయ? తను తన తల్లి చాటు బిడ్డలానే కదా ఉంది. ఇందులో తప్పు ఏముంది అని అంది కోమల్. అప్పుడప్పుడు తండ్రి మీద కూడా ప్రేమ చూపించండి సర్ అని అన్నారు రాజ్ గారు. యశ్వంత్ అతని దగ్గరకు వెళ్లి వెనుక నుండి కౌగిలించుకొని, నాన్నా, నాకు మీరంటే చాలా ఇష్టం, కాని అమ్మ కంటే కొంచెం తక్కువ అని అన్నాడు. చూడు, నీ కొడుకును చూడు అని చిరాకుగా అన్నారు రాజ్ కుమార్ గారు. అయితే ఏమైంది? నా కొడుకు మరి మీకన్నా అంటేనే ఎక్కువ ఇష్టం మరి అని అంది కోమల్. రాజ్ కుమార్ గారు ఇంకా ఏదో అనే లోపే ఒక పోస్ట్ మ్యాన్ ఇంటి తలుపు తట్టాడు. పోస్ట్ అంటూ. ఈ రోజులో పోస్టా? ఎవరో చూడు అని అన్నారు రాజ్ కుమార్ గారు.
సరే నాన్న అని యశ్వంత్ డోర్ దగ్గరికి వెళ్లి పోస్ట్ చూశాడు. అయితే అందులో అడ్రస్ సరైనదే, కానీ పేరు తప్పు. అతను పోస్ట్ మ్యాన్తో, అంకుల్, చిరునామా సరైనదే, కానీ త్రివేది అనే పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అని అన్నాడు. చిరునామా ఇక్కడ ఉంటే ఈ లేఖ కూడా ఇక్కడిదే, దాని గురించి నేను ఏమీ చేయలేను అని అన్నాడు ఆ పోస్ట్ మ్యాన్. మీరు దీని తిరిగి పంపవచ్చు కదా అని అన్నాడు యశ్వంత్. దాని మీద రిటర్న్ అడ్రస్ లేదు అని అన్నాడు ఆ పోస్ట్ మ్యాన్. యశ్వంత్ ఆ కవరుని జాగ్రత్తగా చూసి, అవును, కానీ నేను దీన్ని తీసుకోలేను అని అన్నాడు. ఇది ఈ చిరునామాకు చెందినది కాబట్టి నేను కూడా దానిని వెనక్కి తీసుకోలేను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పోస్ట్ మ్యాన్. ఎవరు కన్నా, ఎవరి కోసం అని అడిగింది కోమల్. తెలీదు అమ్మా, ఎవరో త్రివేదికి అంటా అని అన్నాడు యశ్వంత్. త్రివేది, అటువంటి వారు ఎవరు ఇక్కడ లేరు అని అన్నారు రాజ్ కుమార్ గారు ఆలోచిస్తూ. ఒక్క నిమిషం, నేను దీన్ని ఓపెన్ చేసి చూస్తాను, బహుశా ఏదైనా అడ్రస్ ఉండవచ్చు లోపల. ఒకవేళ ఉంటే నేను ఇది అక్కడ ఇస్తాను అని అన్నాడు యశ్వంత్. కాని కన్నా, ఇది మనది కాదు కదా, ఓపెన్ చేస్తే బాగుంటుందా అని అడిగింది కోమల్. అమ్మా, ఇది తెరవకపోతే ఈ పేపర్ ముఖ్యమో కాదో ఎలా తెలుస్తుంది? పర్వాలేదు, నేను ఓపెన్ చేస్తా. చిరునామా మనది కాబట్టి, దానిపై రిటర్న్ అడ్రస్ కూడా లేదు కాబట్టి, దాని గురించి మరింత తెలుసుకోవడానికి మాత్రం దాన్ని తీస్తున్నాం అని యశ్వంత్ పోస్ట్ ఓపెన్ చేశాడు. అందులో అనాథాశ్రమానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. నాన్న, ఇందులో కొన్ని అనాథ శరణాలయానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి అని అవి చూస్తూ అన్నాడు యశ్వంత్. అనాథ శరణాలయమా? చూపించు అని రాజ్కుమార్ గారు ఆ పేపర్లు చూసి, మదర్ తెరెసా అనాథ ఆశ్రమం కన్నా, ఇది కొన్ని వీధుల దూరంలోనే ఉంది, ఇవి ఎక్కడి కాగితాల లాగా కనిపిస్తున్నాయి అని అన్నారు. సరే నాన్న, నేను ఒక పని చేస్తాను, ఇవి అక్కడ ఇచ్చి వస్తాను అని అన్నాడు యశ్వంత్. కన్నా, రేపు ఉదయం ఇవ్వు, ఇప్పుడు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో అని అన్నారు రాజ్ కుమార్ గారు. సరే నాన్న అని అన్నాడు యశ్వంత్. యశ్వంత్ ఉదయాన్నే ఆ అనాథ శరణాలయానికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళందరినీ చూసి యశ్వంత్ మొహంలో చిరునవ్వు వచ్చేసింది. అక్కడ ఉండే ఒక పని చేసే వ్యక్తి యశ్వంత్ దగ్గరకు వచ్చి, చెప్పండి సార్, మీకు ఏమి కావాలి అని అడిగాడు. నేను ఈ అనాథాశ్రమం యజమానిని, లేదా దీనిని నిర్వహించే వారిని కలవాలనుకుంటున్నాను అని అన్నాడు యశ్వంత్. మీరు పిల్లవాడిని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా అని అడిగాడు ఆ వ్యక్తి. లేదు, నాకు ఆయనతో కొంచెం పని ఉంది అని తనతో అన్నాడు యశ్వంత్. అవి చాలా ముఖ్యమైన పత్రాలు అవ్వొచ్చు అని, వాటిని ఎవరికి అప్పగించడం సరికాదని యశ్వంత్ భావించాడు. కానీ సార్, ఈ రోజు ఎవరూ లేరు. అదేంటంటే ఈ అనాథ శరణాలయం మీద కేసు నడుస్తోంది. ఈరోజు దాని చివరి విచారణ, అందరూ అక్కడికి వెళ్లారు అని అన్నాడు ఆ వ్యక్తి. కోర్ట్ కేస్? ఆ వ్యక్తి తల ఊపాడు. ఎందుకు? ఏం జరిగింది అని అడిగాడు యశ్వంత్. ఈ అనాథాశ్రమ స్థలం తమదని క్లెయిమ్ చేస్తున్న కొందరు ఉన్నారు, కానీ మా ట్రస్టీ దానికోసం పోరాడుతున్నారు. వారి వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవు, కాబట్టి మేమంతా కేసు ఓడిపోతున్నాం. ఈరోజు కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు అని అన్నాడు ఆ వ్యక్తి. ఓ గాడ్ అని తను త్వరగా కోర్ట్కి బయల్దేరాడు. అక్కడికి చేరుకునేసరికి కోర్టు తీర్పు చెప్పబోతుంది. యశ్వంత్ గట్టిగా, ఒక్క నిమిషం జడ్జి సర్ అని అరిచాడు. అందరూ యశ్వంత్ వైపు చూశారు. ఎవరు మీరు? మమ్మల్ని మా నిర్ణయం మధ్యలో ఎలా ఆపగలరు అని సీరియస్గా అడిగారు జడ్జ్. క్షమించండి సర్, దయచేసి ఒకసారి నా మాట వినండి. మీరు ఈ అనాథాశ్రమాన్ని మరెవరికీ ఇవ్వలేరు అని అన్నాడు యశ్వంత్. చూడండి, ఈ బిల్డర్లు వద్ద అన్ని పత్రాలు ఉన్నాయి, మేము కూడా సాక్ష్యాల ఆధారంగా నిర్ణయం ఇస్తున్నాము అని అన్నారు జడ్జ్. ఒక్కసారి నా మాట విని, నా దగ్గర ఉన్న సాక్ష్యం కూడా చూడండి, ఆ తర్వాత మీరు మీ నిర్ణయం మార్చుకుంటారు అని అన్నాడు యశ్వంత్. న్యాయమూర్తి గారు కాసేపు ఆలోచించి, మీరు ఏది చెప్పాలని అనుకున్నా ఇక్కడికి వచ్చి చెప్పండి అని అన్నారు. యశ్వంత్ త్వరగా వెళ్లి అక్కడ నిలబడి, ఈ అనాథాశ్రమం ఈ బిల్డర్కి చెందదు. ఆ స్థలంలో అనాథాశ్రమాన్ని నిర్మించడానికి ఆ స్థలం ఆ ట్రస్ట్కు విరాళంగా ఇవ్వబడింది.
దాని అసలు పత్రాలు నా వద్ద ఉన్నాయి, దయచేసి వీటిని తీసుకోండి అని అన్నాడు యశ్వంత్. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు? చూద్దాం.